విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుందని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బికే రామేశ్వరి అన్నారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయన్నారు. పాండవులు, రాముడు తదితర దేవతామూర్తులు ఎందరో విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించారని దసరా విశిష్టతను ఈ సందర్భంగా రామేశ్వరి తెలియజేశారు. దసరా రోజు సాయంత్రం జీవీఎంసీ గాంధీ పార్కులో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో పలువురు ప్రముఖులతో పాటు అందరూ పాల్గొనవచ్చునని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, దుర్గాదేవిని పూజిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలంతా భావిస్తారన్నారు. ఆదిపరాశక్తిగా, జగన్మాతగా, శక్తి స్వరూపిణిగా కొలిచే ఆ దుర్గామాత విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ గొప్ప విజయాలు అందించాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్, సంఘమిత్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సూరిబాబు, వై ప్రభాకర్ రావు, వీడియో జర్నలిస్ట్ పెందుర్తి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వరూపునైన మరి ఆది పరాశక్తి అయినా అన్నిటికీ కూడా మనకి జగన్మాత. మరి పూర్వం నుంచి కూడా మనకు అనేక పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి. మరి దానికి పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఉంచి తిరిగి వచ్చి వాటిని ధరించి గొప్ప విజయం పొందించారని మనకు చరిత్ర చెబుతోంది. అలాగే రాముడు కూడా సీతను వెతికే క్రమంలో రావణాసుడిపై యుద్ధం చేసినప్పుడు కూడా ఈ పూజ చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద మంచి సాధించే విజయంగా దసరా అని చెబుతారు. మరి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి జర్నలిస్టులతో కలిసి దసరా ఈ విశిష్టతను తెలియజేయాలని అక్కయ్యమ్మ గారు సంకల్పించారు. మౌంట్ ఆబు పర్యటన ముగించుకొని వచ్చారు. మరి నాకు మా సోదరులు నాగరాజు గారికి చెప్పగానే పెట్టండి అక్కయ్యమ్మ గారు, మీరు ఒక శుభ సందేశం ఇవ్వండి అని చెప్పారు. మరి నేడు జీవీఎంసీ వద్ద రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి కాబట్టి అది కూడా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉండాలి. ఈ దసరా పర్వదినాన మరిన్ని విజయాలు అందుకోవాలి. అందులోనే సమాజానికి నిరంతరం సేవలు అందే జర్నలిస్టులు కూడా మంచి విజయాలు అందుకొని విజయదశమిని ఆనందమయంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అక్కయ్యమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహర్నవమి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మకుమారేశ్వరీయ విశ్వవిద్యాలయం జర్నలిస్టులతో ఏదో ఒక కార్యక్రమాన్ని జర్నలిస్టులతో కలిసి చేయటం అనేది అక్కయ్యమ్మ గారికి బాగా ఇష్టమైన విషయం. ఇది మనందరికీ తెలుసు. దసరా సంబరాలు మన జర్నలిస్టులందరూ కూడా ముందుగా వివిధ సంఘాల ద్వారా నిర్వహించుకోవడం, అలాగే గంట్ల శ్రీనుబాబు గారు కూడా ఇటీవల అందరినీ ఆహ్వానించి దసరా సంబరాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు. అతి త్వరలో శ్రీనుబాబు గారు, నేను మన జర్నలిస్టులందరికీ కూడా ఇటువంటి యూనియన్కి, ఇటువంటి అసోసియేషన్స్కి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఆహ్వానించి దీపావళి వేడుకలు నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ సమేతంగా జర్నలిస్టు సోదరులందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని శ్రీనుబాబు గారు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది. విజయదశమి పండుగను చాలా ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి నాడు పూర్వకాలంలో అయితే చాలా రకాలుగా ఆచార సంప్రదాయాలు ఉండేవి. అవన్నీ ఈరోజు పేరుకి కూడా కనిపించినంత మాత్రంగా కనుమరుగైపోయి అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు. పూర్వకాలం జీతభత్యాలు లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క పండుగ నాడు విశేషంగా అందరూ వారికి ఆనందంతో ఏవో ఒక రకమైనటువంటి ధన కనక వస్తు వాహనాల రూపంలో ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉండేవారు. అది తీసుకుని వారు సంవత్సర కాలం అంతా కూడా మంచి అంకిత భావంతో వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవారు. ఈ దసరా లేదా శరన్నవరాత్రుల పండగల్లో మనం ముఖ్యంగా దేవతామూర్తి అయినటువంటి దుర్గా, కాళీ, అంబ, సరస్వతి, లలితను పూజిస్తూ ఉంటాము. వాస్తవానికి
శక్తులను ఎందుకు పూజించాలి అంటే మన ఆత్మశక్తిని మనం జాగృతం చేయడం కోసమే ఈ యంత్ర మంత్ర తంత్ర రూపంలో మనం పూజిస్తూ ఉంటాము.